వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం డయాబెటీస్. ఈ డయాబెటీస్ తగ్గించుకోవడానికి రకరకాల రెమెడీస్ వాడుతూ ఉంటారు. చాలా రకాల టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ కంట్రోల్లో ఉండదు. బట్ నేను చెప్తున్న రెమెడీ తీసుకోండి రెగ్యులర్గా. షూర్గా మీకైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది నేను 100% షూర్గా చెప్తున్నాను అంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదండి. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు చెప్పిన మాట. సో సార్ ద్వారానే అసలు మనం ఎప్పుడు తీసుకోవాలి ఈ రెమెడీ, ఎలా తీసుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే ఫుడ్ మన డైట్ చేంజ్ చేసుకోవడమే కాదు, నేను చెప్పిన రెమెడీ రెగ్యులర్గా వాడితే డయాబెటీస్ అయితే కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ రెమెడీలో మనం ఏం యూజ్ చేస్తూ ఉన్నాము, అది ఎలా తీసుకోవాలి? ఇప్పటిదాకా ఫుడ్ ఒకటే మనం అంటే మెయిన్గా మాట్లాడుకున్నాం. ఫుడ్ని మనం రెగ్యులేట్ చేసుకుంటే కరెక్ట్గా ఫుడ్ తీసుకోవడం ద్వారా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు అలాగే చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, ఇన్సులిన్ మీద ఉంటారు. సో యూజువల్గా మనం అంటే ఒక సింపుల్గా మన ఇంటి దరిదాపుల్లో దొరికే వాటితోనే మనం చేసుకోవాలి అని అంటే ఒక మంచి రెమెడీ ఉంది. అండ్ ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు డయాబెటీస్కే కాకుండా యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. అంటే గొంతులోకి యాసిడ్ తన్నేసి గొంతు మంటగా ఉండి కడుపులో మంటగా అనిపించి ఈ ఏదైతే ఈసోఫాగస్ గ్యాస్ట్రల్ రీజన్ ఉందో అక్కడ మంటగా అనిపించడం, ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ దీంట్లో చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇది పూర్తిగా తగ్గించే ఒక రెమెడీ అని చెప్పొచ్చు. సో ఏంటి అని అంటే మనకి ఇంటి చుట్టుపక్కల దొరికే ఈజీగా పెరిగే కలబంద, సో ఆలోవెరా. సో కలబందని కొంచెం మనం స్టవ్ మీద లేదా మంట మీద కొంచెం లైట్గా హీట్ చేసి ఆ కలబంద మట్టని దాన్ని కోస్తే లోపల గుజ్జు వస్తుంది, అందరికీ తెలిసింది కదా. సో ఆలోవెరా జెల్. సో ఆ గుజ్జు ఏదైతే ఉందో దీన్ని అలానే మనకి మెంతి ఆకు, మెంతి కూర మనం చేసుకుంటాం కదా. సో డైలీ మనం మెంతి కూరే తినలేం కాబట్టి సో మెంతి ఆకుని ఇలా డ్రైడ్ లీవ్స్ తీసుకొని లేదా పొడి చేసుకొని ఉంచుకున్న ఈ ఆలోవెరాలో 1 స్పూన్ ఆలోవెరా జెల్లో ఒక 1 స్పూన్ మెంతి పొడి యాడ్ చేసుకొని చక్కగా తీసుకుంటే ఉదయాన్నే పరగడుపున చాలా బాగా మీకు చక్కగా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి. అండ్ ఉట్టి ఆలోవెరా జెల్ మాత్రమే మీరు తీసుకుంటే కూడా చెప్పాను కదా, ఈ ఏదైతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉందో, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో, ఆ మంట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే డైలీ తీసుకుంటే ఆ రోజే తగ్గడం కాదు, మీకు పూర్తిగా ఆ సమస్య నుంచే బయటపడగలరు అనమాట. ఈ ఆలోవెరా అంత మంచిది. ఆబ్వియస్లీ ఫేస్కి, హెయిర్కి కూడా వాడతారు, చాలా మంచిది. సో దీన్ని ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి మీ షుగర్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు వాడే మెడిసిన్ డోస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము తగ్గించగలుగుతాం, లేకంటే మీరు తగ్గించుకోగలుగుతారు అనమాట. సో ఆలోవెరా తర్వాత ఈ మెంతి పొడి మిక్స్ చేసి చేసుకోవచ్చు. లేదు చక్కగా విడివిడిగా దేనికి ఉండాల్సిన దాని బెనిఫిట్స్ అలానే ఉన్నాయి. ఇది ఉట్టిగా పరగడుపున ఆలోవెరా తీసుకొని చక్కగా ఇది మీరు తీసుకునే సలాడ్స్ మీదనో లేదా మీరు తీసుకునే చారులోనో లేకపోతే కూరల్లోనో జల్లుకొని కొంచెం మెంతి కూర తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవడమే కాకుండా చాలామంది డయాబెటిక్స్ పేషెంట్స్లో న్యూరోపతి చూస్తాం. సో నర్వ్స్ డ్యామేజ్, అరికాల మంటలు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అరికాల మంటలు అంటారు, తిమ్మిర్లు ఉంటాయి, అరిచేతులు తిమ్మిర్లు, తర్వాత కొంతమందికి చీమలు పాకినట్టు అనిపించడం, ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేసి ఈవెన్ స్లీప్ కూడా సరిగ్గా పట్టకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మెంతి కూర చాలా ఇన్స్టెంట్, చాలా మంచి బలం ఇస్తుంది, నరాలకి చాలా మంచిది యూజువల్గా. సో ఈ మెంతి కూర అలాగే మునగాకు కూడా మనం తీసుకోవచ్చు. కావాలంటే మునగాకు మెంతి కూర కూడా కలిపి తీసుకోవచ్చు లేదా విడివిడిగా తీసుకోవచ్చు. సో ఇవి చేసుకుంటే ఒకటి నర్వ్స్ బలపడతాయి, తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి, తర్వాత మీకు హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. మెంతులు లేదంటే మెంతి కూర మనకి బాగా హెల్ప్ అవుతాయి. అలర్జిక్ ఉన్న వాళ్ళు మాత్రం మెంతి కూర తీసుకోవద్దు, అండ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెంతి కూర, గోంగూర, మునగాకు వాళ్ళు తీసుకోకూడదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది కలిపైనా తీసుకోండి, లేదంటే చక్కగా మనకి దొరికే ఈ ఆలోవెరా జెల్ అయినా ఒకటి తీసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ అది. ఓకే సార్. సార్ అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది సార్, కారణం ఏంటి? డయాబెటీస్ సేమ్ మన మెటబాలిక్ డిజార్డర్ సార్. ఇది మెటబాలిక్ డిజార్డర్ ఎందుకని అంటామంటే బాడీలో ఈ మెటబాలిజం సరిగ్గా జరగక లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం ద్వారా, అంటే ఎక్కువ సార్లు తినే ప్యాటర్న్లో ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఎందుకంటే తిన్న ప్రతిసారి మనకి ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడక్షన్ స్పైక్ అవ్వాలి. సో అది హై అయిన తర్వాత మన బాడీ దానికి ఇంకా ఏంటంటే ఇంకా కొంతకాలానికి రెసిస్టెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగో లేకపోతే ప్యాంక్రియాస్ సరిగ్గా వర్క్ చేయకపోయినా ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోయి తర్వాత గ్లూకోజ్ వాల్యూస్ పెరిగిపోయి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి సో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇవి అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అన్నట్టు మనకి చక్కగా ఇవన్నీ మన చుట్టూనే గ్రో అవుతున్నాయి. మనకి
తెలీదు ఇది వరకు. సో ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి ఇక మీదట మీరు వాడి చూడండి. ఇది వాడిన వాళ్ళు అంటే 1 మంత్లో వాడిన వాళ్ళలోనే చాలా మందికి డయాబెటీస్ కంట్రోల్కి వచ్చింది. 15 డేస్లోనే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ GERD అని అంటాం. సో అది కంట్రోల్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది వాళ్ళకి పనిచేసింది, ఇది ఖచ్చితంగా మీకు కూడా పనిచేస్తుంది అనమాట. సార్ ఇంకోటి నాకు చిన్న డౌట్ సార్, మెటబాలిక్ డిజార్డర్ అసలు చాలా మందికి అంటే ఇంగ్లీష్ పదాలు కొంతమంది తెలియకపోవచ్చు. అసలు మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటి మన ప్రేక్షకుల కోసం? సో ఏం లేదండి, ఇప్పుడు బాడీలో మనం తిన్నది అరుగుదల అంటే మనం తినే నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి డైజెషన్ అవ్వడం, ఆ బాడీలో న్యూట్రియంట్స్ బ్రేక్ అవ్వడం, తర్వాత మన బాడీలో ఎంజైమ్స్ దాంతో కలిసి మనకి న్యూట్రిషన్ మన బాడీకి వంటి పట్టడం అంటాం కదా, మనం తినే ఫుడ్ మన బాడీకి అబ్జర్వ్ కావడం, అది మళ్ళీ వెళ్ళాల్సిన చోట్లకి టార్గెటెడ్గా వెళ్ళి మనకు జరగాల్సిన మనకి న్యూట్రిషనో, మనకి బలమో, మనకి ఎనర్జీయో, మనకి గ్లూకోజో ఎనర్జీ సప్లై చేస్తాయి కదా. సో ఇవన్నీ మన బాడీలో జరిగే పనితీరు ఇదంతానే మనం మెటబాలిజం అని అంటాం. సో ఈ మెటబాలిజం డిజార్డర్, మెటబాలిజం సరిగ్గా బ్యాలెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి బ్యాలెన్స్ తప్పిపోతే వచ్చేవే ఇవన్నమాట. సో చెప్తున్నాను కదా, అంటే కరెక్ట్గా తినాల్సిన ప్యాటర్న్లో 3 పూటలో 2 పూటలో తినకుండా మధ్యలో స్నాక్ అనో, టీ అనో, ఇంకేదో తీసుకోవడం ద్వారా అది అన్ఈవెన్ కదా మనకి. మన అంటే తరతరాలుగా మనకి అలాంటి ఒక అలవాటు లేదు, కొత్తగా మనం తీసుకొచ్చాం అనమాట ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ. ఇవన్నీ వల్ల అలాగే అన్ఈవెన్ కాంబినేషన్స్ కూడా, ఈ మిల్క్ సాల్ట్ కలిపి అంటే ఫుడ్లో కలిపి రెడీ చేయడం, రిఫైన్డ్ ఫ్లోర్ వాడడం, రిఫైన్డ్ షుగర్ వాడడం, సో రిఫైన్డ్ ఆయిల్ వాడడం, సో ఇలాంటివి అన్ఈవెన్ ఫుడ్ కాంబినేషన్స్ వాడడం ద్వారా మన బాడీలో సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆల్రెడీ దానివల్ల వచ్చింది ఇది. అదే సార్, ఆల్రెడీ మార్కెట్లో అన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతుంది కదా సార్, రిఫైన్డ్. సో పూర్తిగా అందరూ తగ్గించుకోవాలి రిఫైన్డ్ వాడడం. సో గానుగ నూనెలు మాత్రం వాడితే మంచిది అంటారు. డెఫినెట్గా గానుగ నూనె ఎందుకంటే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిస్తారు. సో అది చాలా శ్రేష్టమైంది అనమాట. తర్వాత ఈ రిఫైన్డ్ అనేవి అదే చెప్తున్నా ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి మనం తెచ్చేసుకున్నాం. కానీ ఒకటి మిస్ అవుతున్నారు, మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా అంటే మెటబాలిక్ సిండ్రోమ్లో ఒబెసిటీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఉంటుంది, PCOS ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏదైతే ఫైబర్ అని మాట్లాడుకున్నామో వెయిట్ లాస్కైనా లేదా షుగర్ కంట్రోల్కైనా, సో ఈ మనం మిల్లులో మరపట్టించిన గోధుమలు అనుకోండి, మనం మిల్లులో ఆడించుకుంటే ఆ గోధుమ అవ్వచ్చు, లేకపోతే మైదా అవ్వచ్చు, లేకపోతే మనం కొంత అంటే మిల్లెట్స్ అన్నీ కలిపి జొన్నలు, రాగులు అలా కలిపైనా మనం చేయించుకున్న మల్టీగ్రెయిన్ అదే అయిపోతుంది. దాంట్లో పొట్టుతో పాటు మనకి ఇస్తారు ఆ మిల్లులో. సో అదే హై ఫైబర్. మన రిఫైన్డ్లో మీకు తెలిసిందే చాలా స్మూత్గా ఉంటుంది, ఫైబర్ పోయింది. సో ఓన్లీ క్యాలరీస్ తీసుకుంటున్నాం, షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఒబెసిటీ పెరుగుతుంది. సో అదే దాని వెనకాల ఉన్న రీజన్ మెయిన్గా. సో మనం కొంచెం అంటే కాన్సన్ట్రేట్ చేసి ఓపిక్గా మనం చేయించుకుంటే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, చేయించుకుంటే అది అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కో మనం 1 మంత్కో స్టాక్ తెచ్చేసుకోగలుగుతాం కదా. సో అలా చేసుకోవడం బెటర్. కానీ సార్ నిజంగా ఇప్పుడు రిఫైన్డ్ అని మనం అనుకుంటున్నాం కదా, రిఫైన్డ్లో 1 కిలో మనం యాక్చువల్ సన్ఫ్లవర్ తీసుకుంటే 1 కిలో వచ్చేసి 600 నుంచి 800 ఉంది. సో అది మనం గానుగ పట్టించుకుంటే నియర్లీ మనకు వచ్చేది 300 ml అంతే, అంతకంటే ఎక్కువ కూడా రాదు. సో ఇప్పుడేమో మనకేమో ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ లీటర్ వచ్చేసి 100 రూపీస్ 120కే వచ్చేస్తుంది. సో మనం తక్కువ రేటు కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం, మన మెటబాలిజాన్ని మనమే చేసుకుంటాం. నిజమే. అంటే ఓవరాల్గా మనం ఎక్స్పోనెన్షియల్గా చూసినప్పుడు కమర్షియల్గా ఏంటనంటే ఇవి తక్కువ రేటు, అవి ఎక్కువ రేటు. ఓకే, మరి ఈ మధ్యలో మనం చుట్టూ తిరుగుతున్న డాక్టర్ల ఫీజు, తర్వాత మెడిసిన్ ఎంత అవుతుంది? మీకు కొంతమందికి గ్యాస్ట్రిక్ మాత్రం ఒకటి, డయాబెటీస్ మాత్రం, బీపీ మాత్రం ఇలా వేసుకుంటే 1500, 2000 అవుతుంది. అంత కాస్ట్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది కూడా కలిపితే మీరు చూసుకోండి, అప్పుడు ఏది మనకి చీప్గా దొరుకుతుందని మీకే అర్థమైపోతుంది. కరెక్ట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు కూడా. ఇంకా సార్ మన ఫుడ్ చేంజెస్ ఏం చేసుకోవాలి? ఫుడ్ చేంజెస్ ఏంటి అని అంటే మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఉండాలి, లో కార్బ్ డైట్ ఉండాలి. నో కార్బ్ కాదు, లో కార్బ్ డైట్ ఉండాలి. సో లో కార్బ్ అంటే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్ సలాడ్స్. ఫ్రూట్ అంటే రోజుకి ఏదో ఒక రకం పెడతాం, ఎప్పుడు ఫ్రూట్స్ని సలాడ్స్ కింద మిక్స్ చేయకూడదు, అది మంచిది కాదు. అలానే ఫ్రూట్స్లో కానీ సలాడ్స్లో కానీ పాలని మిక్స్ చెయ్యకూడదు, పెరుగు మిక్స్ చేసుకోవచ్చు. పాలని విత్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఓన్లీ పాలతో కంపాటబుల్గా బాగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందని అంటే మ్యాంగో ఒకటే. సో అది ఓకే, అంతవరకు పర్వాలేదు. కానీ మిగిలిన ఫ్రూట్స్లో మిల్క్ యాడ్ చేయొద్దు. ఇలాంటివి ఫుడ్తో పాటు అంటే ఏదో స్నాక్ టైంలో మనకు ఆకలేస్తే ఒక బొప్పాయి తినడమో లేకపోతే ఇంకోటి ఏదో ఫ్రూట్ తినడమో కాకుండా టిఫిన్తో పాటుగా
లేదు అని అంటే మనకి లంచ్తో పాటుగా ఈ ఫ్రూట్ సలాడ్స్, తర్వాత అదే ఫ్రూట్ ప్లస్ మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్ తీసుకుంటూ, బీన్స్ పిక్కలు ఏమైనా రాత్రంతా నానబెట్టేసి ఒక కొమ్ము శనగలో లేకపోతే వేరుశనగ పల్లీలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్తో పాటు తినడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా షుగర్ వాల్యూస్ కంట్రోల్కి వస్తాయి. అండ్ రాజ్మా, బీన్స్, లెగ్యూమ్స్ అన్ని టైప్స్ ఆఫ్ లెగ్యూమ్స్ యూస్ చేసుకోవచ్చు. కీరా దోసకాయ తినడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెంట్ ద్వారా ఏదైతే వచ్చిందని మాట్లాడుకుంటున్నామో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే మీ డయాబెటీస్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్గా వస్తుంది, పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు, ఒబెసిటీ కూడా తగ్గుతుంది అనమాట. నిజంగా సార్ సూపర్. అసలు ఈరోజు డయాబెటిక్ అనేది మెటబాలిక్ మన డిజార్డర్, దాన్ని మనమే క్యూర్ చేసుకోవచ్చు. సో మనకు దొరికే ఐటమ్స్తో చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా వాడతారు, వాడి వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకొని ఆశిద్దాం సార్. నిజంగా ఈరోజు డయాబెటీస్ అనేది వ్యాధి కాదు, దీనికి బెస్ట్ రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా తరపు నుంచి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.